మాంజాతో గాయపడ్డ బాధితురాలు యాదమ్మ బిగ్ టీవీతో మాట్లాడారు. నిన్న సాయంత్రం నడుచుకుంటూ షాప్కు వెళ్తున్న సమయంలో కాలికి ఏదో చుట్టుకున్నట్లు అనిపించిందన్నారు. చూసేసరికి కాలు మొత్తం కట్ అయిపోయిందన్నారు. వెంటనే కింద పడిపోయానని, తర్వాత ఏమైందో తనకు తెలియదన్నారు బాధితురాలు. కళ్ళు తెరిచి చూస్తే ఆసుపత్రిలో ఉన్నానంటున్న బాధితురాలు యాదమ్మతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. సంక్రాంతి అంటే అందరి ఇళ్లలోనూ ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి పండుగ. ఈ పండుగ అనేది అందరి కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలి తప్ప ఎవరి కుటుంబంలోనూ విషాదం నింపకూడదు. గడిచిన 10 రోజుల నుంచి ఈ చైనా మాంజాతో అనేక మంది ప్రాణాల మీదకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు చైనా మాంజా నిషేధితం అని చెప్పినప్పటికీ మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతుంది. అయితే గడిచిన కొద్ది రోజుల్లోనే చాలామందికి ఈ చైనా మాంజాతో గాయాలయ్యాయి. నిన్న ఎగ్జాక్ట్గా 5:30 గంటల ప్రాంతంలో మీర్పేట్లో యాదమ్మ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలోనే ప్రస్తుతం బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా యాదమ్మ ఉంది. ఒకసారి మనం కాలు చూస్తే మొత్తం కూడా కట్ అయిపోయింది. రాత్రే డాక్టర్ సర్జరీ చేశారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది యాదమ్మతో మాట్లాడదాము. ఎందుకంటే చైనా మాంజాతో గాయపడినటువంటి వాళ్ళు ఎక్కువ శాతము తల భాగానికే జరిగినటువంటి ఘటనలు, అంటే వెహికల్స్ మీద వెళ్తున్నప్పుడు జరిగినటువంటి ఘటనలు చూసాము. కానీ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి టైంలో యాదమ్మ కాలు పూర్తిగా కట్ అయిపోయింది. తనతో మాట్లాడదాము. ఎట్లా ఉందమ్మా? అట్లనే ఉందమ్మా, లేవస్తా. ఏమైంది అసలుకి? నిన్న నేను కూరగాయలు తెచ్చుకుందామని బయటకు వెళ్ళిన, అది మాంజ తట్టింది, కోసుకుపోయింది, పడిపోయినా నాకు యాది లేదు. ఇక వేసుకొచ్చాను. ఏం చెప్తావమ్మా? చాలా మందికి చైనా మాంజ అంటే నీకు తెలుసా? తెలియదమ్మా, తెగిపోయింది కాలు, బాధ అవుతుందమ్మా. వస్తుంది, ఎట్లా చేస్తుంది కాలు మొత్తం. నన్ను నా కొడుకు మొన్ననే చచ్చిపోయాడు, 10 నెలలు అవుతుంది. బాధపడకమ్మా, తగ్గిపోతుంది తగ్గిపోతుంది నీ కాలు మొత్తమ్మా. అంటే చాలా మందికి ఈ మధ్య చైనా మాంజా తాకి ఇట్లానే కట్ అయిపోతుంది. వాడే వాళ్ళకి ఏం చెప్తావు? అమ్మా నాకు తెలియదు. చైనా మాంజా వాడొద్దని చెప్తావా? నేను బయటికి వెళ్ళామ్మా, నాకు ఎందుకు కాశారమ్మా. నీకు అర్థమైందా అంటే చైనా మాంజాతోనే కట్ అయింది అని? అయ్యనే ఇప్పుడు గాలిపటాల కోసం చైనా మాంజా వాడుతున్నారు. మీ కాలంలో ఏం వాడేవాళ్ళు పతంగులు ఎగరేయడానికి? ఒట్టి దారం ఆడేది. ఆ దారం ఏమన్నా ప్రమాదమా అప్పుడు? మీరు ఏమి లేకుండే, ఇప్పుడు అయినాయమ్మా, అప్పుడు ఏమి లేవు. ఇప్పుడు ఎట్లా చేస్తామ్మా, కాలు గుంజుతుంది. పెద్దావిడివి, నువ్వు అస్సలే నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. మరి ఇప్పుడు ఇది కట్ అయిపోయింది, ఏం చెప్తున్నారు డాక్టర్లు? ఏం చెప్తారో రాసుకొని తెలియదమ్మా. అని కాలు మొత్తం నాకు. సర్జరీ ఎప్పుడు జరిగిందమ్మా? రాత్రి జరిగిందా? ఎన్ని రోజులకి నడవచ్చు అని చెప్తున్నారు డాక్టర్లు? ఏమీ చెప్పలే ఇంకా నాకు. టాబ్లెట్స్ ఇచ్చారా? గోధులు సూదులు ఇచ్చారు. ఆ చైనా మాంజా ఎక్కడి నుంచి వచ్చింది? కనిపించిందా నీకు నడిచేటప్పుడు? అప్పుడు ఆడేటప్పుడు నేను ఎందుకు చూడలే మేడం. ఇట్లా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన గంతే, ఆ రోడ్డు మీదకి వెళ్ళేది చేసింది, పడిపోయింది. నాకు క్యాలేదు, మస్తు రక్తం పోయి. ఎవరు చూసారు? ఆ పక్క వాళ్ళు వచ్చి అంతా పట్టుకున్నారు. మా వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి ఊరికి పోయిన వాళ్ళు వేసుకొచ్చేది రాత్రి. ఎంత టైంకి జరిగింది? అంటే ఎన్ని గంటలకు జరిగింది? 6 అవుతుంది. 6 అవుతుందా? కనిపించిందా నడిచేటప్పుడు? ఏమన్నా పైన ఉందా? ఇక నేను ఏది చూడలే మేడం, చుట్టుకోగానే ఏందని ఇట్లా చూస్తూనే ఉన్నా, మొత్తం కోసుకుపోయినాయి. నొప్పిగా అనిపించిందా? రక్తం మస్తు పోయింది, యాటను కోసినంత పోయింది. ఇక నాకు కళ్ళు మూసుకుపోయినాయి. మందు పట్టుకొచ్చారు, మా వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చారు. ఎట్లా చేస్తుంది కాలు మొత్తం. నాకు పైసలతో కూడా పరిస్థితి. అంటే పండగ పూట ఇట్లా జరగడం బాధాకరమే అమ్మా, నిజంగా. నేను తల్లి ఎట్లా చేసిపోతావా. చూస్తున్నాం కదా ప్రస్తుతము యాదమ్మ నిజంగా ఎవరికి కూడా ఈ కష్టం రాకూడదు. తను నడుచుకుంటూ వెళ్తున్నాను, ఆ సమయంలో నాకు కాలికి ఏదో తట్టినట్టు అనిపించింది. నేను దిగేలోపే
కాలు మొత్తం కూడా అంటే తను కనీసం ఏం జరిగింది అని చూసుకునే లోపే కాలు మొత్తం కట్ అయిపోయింది, ఓవర్ బ్లేడ్ వచ్చింది. అక్కడ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు. రాత్రే సర్జరీ జరిగిందని చెప్తున్నారు. అంటే పండగ అంటే కేవలము కొంతమంది సరదాల కోసం పతంగులని చైనా మాంజాతో ఎగరేస్తూ వాళ్ళు సంతోషం కోసం మాత్రమే వాళ్ళు చూస్తున్నారు తప్ప ఎదుటి వారి జీవితాలు అదేవిధంగా కుటుంబాలు ఎన్నో ఆధారపడి ఉంటాయి ఒక వ్యక్తి మీద అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. పండగ కంటే ముందే కూడా చాలామంది కుటుంబాల్లో విషాదం ఇలా చోటు చేసుకుంటుంది. ఇప్పుడు యాదమ్మ ఇప్పుడిప్పుడే సర్జరీ చేసింది కాబట్టి కోలుకోవడానికి టైం పడుతుంది. వయసు కూడా 85 సంవత్సరాలు పైబడే ఉంది కాబట్టి ఒకవైపు సర్జరీ అదేవిధంగా తన ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకొని డాక్టర్స్ కూడా సర్జరీ నిన్ననే కంప్లీట్ చేశారు. కాబట్టి ఇలాంటి ఘటనలు ఎవరి కుటుంబాల్లో జరగొద్దు అంటే రానున్నటువంటి 2 రోజుల పాటు ముందస్తుగానే చాలా వరకు పతంగులు ఎగరేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరూ కూడా పతంగుల ఆనందాన్ని మిగిల్చాలే తప్ప ఎవరి జీవితాల్లోనూ విషాదం నింపకూడదు. అంటే చైనా మాంజాని వాడొద్దు అని చెప్పేసి మరొకసారి బిగ్ టీవీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. కెమెరామెన్ సంతోష్తో సుజాత, బినగర్.